నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించిన చీరలను ఆలయ చైర్మన్ వాలన వీరబాబు పర్యవేక్షణలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే భక్తుల సహకారంతో సుమారు 500 మంది పైన భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. మండపేట ఏడుద రోడ్డులో కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పెద్దమ్మ తల్లి ఆలయానికి శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వాలన వీరబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకోజామున విశేష పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అమ్మవారికి కానుకలుగా భక్తులు సమర్పించిన చీరలను ఆలయం వద్ద భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆలయం వద్ద దాతలు భక్తుల సహకారంతో 500 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించున్నారు ఆలయ నిర్వాహకులు. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కేతన శ్రీనివాసరావు, మండిపూడి చంద్రశేఖర్, చల్లా శివరాం, రాజేశ్వరి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. విశేషంగా కూడా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనానికి, అభిషేకాలకి, కుంకుమ పూజకి వచ్చి మన అమ్మవారి గోసావ, ఇక్కడ గోశాల కూడా ఉంది. ఈ గోసావ కార్యక్రమం, గోపూజ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు క్రమంగా ఇక్కడ. అదే క్రమంలో ఈవేళ మరి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం, ఎప్పుడు కూడా భక్తుల సహకారంతో ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నదాన కార్యక్రమం. వచ్చి ఇక్కడ మనం ఇక్కడ ఉండిలో ₹1 వేస్తే అది కూడా అన్నదానమే. ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ ఎవరిని కూడా సందాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని అడగం. అమ్మవారు పిలిపించుకుంటుంది. ఆ టైంకి ఎవరు రావాలో వాళ్ళు వచ్చి అన్నదాన కార్యక్రమాలు చేయడం. అలాగే ఇక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది తప్ప ఇక్కడ మేము సందాలు వసూలు చేసి కానీ వేరే చేసి కానీ ఇక్కడ కార్యక్రమాలు చెయ్యం. ఎప్పుడు కూడా అది లేదు. అమ్మవారి అనుగ్రహం ఉంది. ఇక్కడ ఎవరైతే ఉందో అనుగ్రహం వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే ఇక్కడ సౌకర్యం ఉంది. అలాగే రేపు 5వ తారీఖున మరి నవరాత్రికి సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి మరి ముహూర్తం 5వ తారీఖు రాట ముహూర్తం. అలాగే దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించుకోవాలని అమ్మని నేను ఎప్పుడూ కోరుకునేది, చేసేది కూడా. ప్రతి దసరా ఉత్సవాల్లోనే అమ్మవారిని ఇక్కడ అత్యంత వైభవంగా మరి కొలుస్తా పూజలు జరుపుతూ ఉంటాం. అదే క్రమంలో భక్తులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందింది. అలాగొచ్చిన ఇక్కడ అమ్మవారికి చీరలు, అలాగే గాజులు, రేవుకల గుడ్లు అలా పెట్టినవన్నీ కూడా మళ్ళీ వచ్చిన భక్తులకే మేము పంచిపెట్టడం జరుగుతుంది అక్కడ అమ్మవారి కార్యక్రమం దగ్గర. ఈవేళ ఈ కార్యక్రమాన్ని కూడా ఈవేళ చీరలు పంచే కార్యక్రమం కూడా చేపట్టాం. ఇప్పుడు అన్నదానం అయిన తర్వాత ఈ అన్నప్రసాదం అన్ని స్వీకరించిన తర్వాత ఈ చీరలు కూడా పంచిపెట్టి అమ్మవారికి కృపకు బాధ్యులు అవ్వాలని, అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి సంకల్పంతో ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా మేము మంచి ఆలోచనతో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.